సహజంగా మనం చేసే కొన్ని తప్పులలో ఒకటి వాస్తుని అనుసరించకుండా ఇంటిని నిర్మించుకోవటం. దానివల్ల ఎన్నో రకరకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అవి ఉంటే ఇక జీవితంలో పైకి ఎదగటం, ఆనందంగా ఉండటం అనేవి జరగవు. ఇక ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలా ప్రతి పనిలోనూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఎంతటి చిన్న పని అయినా పెద్ద పనిలా కనిపిస్తుంది. దాంతో ఏ పని పూర్తవక చేతిలో చిల్లిగవ్వలేక దీనస్థితిలోకి వెళ్ళిపోతారు. అటువంటి వారు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా చేయండి. సహజంగా వాస్తురీత్యా మనం వాడే నీటి ప్రవాహాన్ని ఈశాన్యంగా ప్రవహించేలా పెట్టడం చేస్తూ ఉంటాం. కానీ డ్రైనేజ్ వాటర్ అంటే బాత్రూమ్ నుంచి వచ్చే నీటిని మాత్రం ఈశాన్యం నుంచి వెళ్ళేటట్టు చేయకూడదు. ఇలా చేయటం వలన కష్టాలను, నష్టాలను ఎదుర్కోక తప్పదు. అంతేకాక ఆర్థిక అభివృద్ధి ఉండదు. అలాగే చిన్న చిన్న వాటికే కోపాలు, చిరాకుల వంటివి తలెత్తుతూ ఉంటాయి. మరి ఆ నీటిని ఎటు ప్రవహించేలా పెట్టాలి అంటే తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యంలో పెట్టుకోవాలి. ఈశాన్యం నుంచి ఎందుకు పెట్టకూడదు అంటే ఈశాన్యంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. అలాగే ఈశ్వరుడు వచ్చే స్థానంగాను, భగవంతుడు కొలువై ఉండే స్థానంగాను చెప్పబడుతుంది. కనుక అటువైపు బాత్రూమ్ వాటర్ ప్రవహించేలా పెట్టకూడదు అని మన పెద్దలు చెప్తున్నారు. ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ ఈ తప్పు చేసినట్లయితే కష్ట నష్టాలతో పాటుగా ఆర్థిక నష్టాలను ఎదుర్కోక తప్పదు. కనుక ఇప్పటి వరకు అలా ప్రవహించేటట్లు ఏర్పాటు చేసుకుంటే దానిని తప్పకుండా మార్చి అన్ని సమస్యలను తొలగించుకుని ఆనందమైన జీవితాన్ని సాగించండి. మర్చిపోవద్దు,